వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ల విస్తరణకు శ్రీకారం. ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్ఫూర్తితో రాష్ట్రంలో పేదవారి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను విస్తృతంగా ప్రారంభిస్తున్నామని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కోలమూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కొంతమూరులో అన్నా క్యాంటీన్ను స్థానిక శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణలతో కలిసి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, దాహంతో ఉన్న వారికి నీరు అందించడం, అనారోగ్యంతో ఉన్న వారికి వైద్యం చేయడం వంటి సేవలు మహత్తరమైనవని పురాణాలు పేర్కొన్నాయని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేదల ఆకలి తీర్చే దిశగా కిలో బియ్యం ₹2 అందించే పథకాన్ని ప్రారంభించిన విషయం గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ₹5 భోజనం అందించే అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 169 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయగా రాజమండ్రి రూరల్లో 170వ అన్నా క్యాంటీన్ను ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలోనే 175 అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎంపీడీఓ సిహెచ్ అనిల్ ఆర్మ్స్ట్రాంగ్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి గౌడ, కార్పొరేషన్ డైరెక్టర్ వేమన నారాయణ గౌడ, సొసైటీ అధ్యక్షులు అడ్డాల శ్రీను, ఉండవల్లి బంగారాజు, గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ, కురుకురు కిషోర్, ఇతర అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. త్రయస్తే స్వర్గమాయాంతి వినా యజ్ఞేన భారత అని చెప్పి మన పెద్దలు చెప్పారు. దీని అర్థం ఏమిటంటే ఆకలితో ఉన్న వారికి పట్టెడు అన్నం పెట్టినా, వారి దాహార్తిని తీర్చిన, అనారోగ్యంతో బాధపడే వారికి మంచి వైద్యాన్ని అందించిన అటువంటి వారికి స్వర్గద్వారాలు ఎప్పుడు తెరిసే ఉంటాయని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. దాన్ని అనుసరించి కనుక మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే తప్పకుండా నందమూరి తారక రామారావు గారు ఆ స్వర్గం నుండి మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తాను. ఆకలితో ఉన్నవారి ఆకలిని తీర్చాలి అనేటువంటి ఏకైక సంకల్పంతో నందమూరి తారక రామారావు గారు మరి ఆనాడు ₹2 కిలో బియ్యం పథకాన్ని వారు ప్రవేశపెట్టి ఎందరో ఆకలిని వారు తీర్చినటువంటి నేపథ్యం. అదే రకంగా వారు సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేయాలి అని చెప్పి నిరంతరం వారు సంకల్పించినటువంటి నేపథ్యం. ఇవాళ వారి సిద్ధాంతాలని అనుసరించి ఈ అన్నా క్యాంటీన్లు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా తెరుస్తున్నారు, ఇప్పటికే రాష్ట్రంలో 169 తెరవబడ్డాయి. ఇది 170వ. ఇందాక బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్లుగా ఇంకో 2-3 ఇక్కడ తెరుస్తారు కాబట్టి 275 చేరేటువంటి అవకాశం ఖచ్చితంగా మనకున్నది. తెలుగుదేశం పార్టీ ఏదైతే సిద్ధాంతాలని పునాది చేసుకుని ఇప్పటి వరకు తన ప్రస్థానాన్ని సాగించిందో అదేవిధంగా ఇంకా ముందుకు సాగుతూ అందరికీ కూడా సంక్షేమాన్ని అందించే దిశగా ఖచ్చితంగా పయనిస్తుంది. మరి భారతీయ జనతా పార్టీ మా నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారు కూడా బడుగు బలహీన వర్గాల వారికి, సమాజంలో ఉన్నటువంటి పేదలకి, మహిళలకి, యువతకి, రైతులకి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. వారు సబ్కే సాత్ సబ్కా వికాస్ అని అన్నట్లయితే తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు అనేటువంటి సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నాయి. కనుక ఈ రెండు పార్టీలకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఒకే రకంగా ఉన్నటువంటి సందర్భంలోనే అద్భుతంగా ఈ రెండు పార్టీలు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం.
నిన్ననే మనకు తెలిసినటువంటి అంశం కూడా పవన్ కళ్యాణ్ గారికి కొంచెం అనారోగ్యంగా ఉన్నది అని వారు శస్త్రచికిత్స చేయించుకున్నారని, రామకృష్ణారెడ్డి గారు కూడా ఇవాళ పొద్దున గుడికి వెళ్ళి వారి పేరున అర్చనలు కూడా చేయించి వచ్చినటువంటి నేపథ్యం కనుక అతి త్వరలో పవన్ కళ్యాణ్ గారు కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో బయటకు వచ్చి ప్రజాసేవకు అంకితం కావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. పేదవాడికి పట్టి అన్నం పెట్టాలన్న లక్ష్యంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి స్మృతిగా ఇప్పుడు అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైనాయి. దానిలో భాగంగా రూరల్ నియోజకవర్గంలో మొట్టమొదటి అన్నా క్యాంటీన్ కొంతమూరులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి కూడా కేవలం 5 రూపాయలకే మంచి ఆహారం ఉదయం సాయంత్రం ఇచ్చే కార్యక్రమం అమలవుతుంది. ఏదైతే పేదవారి సంక్షేమ లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సెంటర్లో అన్నా క్యాంటీన్లు పెట్టాలని దాతలు కూడా ముందుకు వచ్చి సహాయం చేయమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే పేదవాడికి ఆకలి దప్పులు తెప్పడం మన లక్ష్యంగా ఉండాలి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా ఉండాలి. ఈ కేంద్రం ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన స్థానిక నాయకులు ఈశ్వరుడు గారు, శ్రీనివాస్ గారు, ఇతర పెద్దలకి అధికారులకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. త్వరలోనే అన్నగారి విగ్రహం కూడా భారీ ఎత్తున లోకేష్ గారు ఇనాగ్రేట్ చేయబోతూ ఉన్నారు. ఈ కేంద్రం పేదవాడికి అండగా ఉంటుందని మరో 2-3 కేంద్రాలు కూడా రాజమండ్రి రోడ్లో ప్రారంభించబోతున్నాం. నిర్మాణంలో ఉన్నాయి, వాటిని కూడా కంప్లీట్ చేస్తాం సవినీగా మనం చేస్తూ